వంశీ రెడీయా? అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అధికారాన్ని ఉపయోగించి కొత్త దందాలకి పాల్పడటం మనం చూసాం, దోపిడీకి పాల్పడటం మనం చూసాం. దీనిలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన బినామీ వ్యక్తులకు వచ్చే ఆదాయం, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదాయం పెంచుకునే విధానాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనుసరించడం జరిగింది. ప్రభుత్వాల ఆదాయాలు పెరగల, కానీ వాళ్ళ సొంత కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి. ఆయన చుట్టూ ఉన్న సోకాళ్ళు దోపిడీదారుల ఆదాయాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆయన యొక్క ప్రైవేట్ కలెక్షన్ బ్రహ్మాండంగా పెరుగుద్ది. ఎన్ని రకాల దోపిడీ ఉందో అన్ని రకాల దోపిడీలకి ఈ ప్రభుత్వం నాంది పలికింది. ఈ మధ్యనే ఒక కొత్త దోపిడీకి మనం చూసాం. శాండు, మైను, లిక్కరు, రకరకాల దోపిడీలు చూసాం. కొత్తగా ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్న విధానాన్ని వదిలిపెట్టి మైనింగ్ సెస్ అనేది ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్తే స్థిరమైన ఆదాయం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తమకు సంబంధించిన దగ్గరగా, ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లాలు చూస్తే పెద్దిరెడ్డి మనుషులకి, శ్రీకాకుళం జిల్లా ఒక వాళ్ళకి, అలా ఇప్పటి వరకు 6 జిల్లాల్లో మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాని మొదలుపెట్టి అనంతపూరు, కడప, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అదేవిధంగా మన గుంటూరు జిల్లా. ఏం చెప్పారు? మొదట స్థిరమైన ఆదాయం వచ్చుద్ది, ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది అని చెప్పి నమ్మబలికి తమ బినామీలకి అప్పచెప్తే ఈ బినామీలు ప్రైవేట్ దందాకి తెరదీయటం జరిగింది. మన జిల్లానే చూసుకుంటే మన జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఏఎంఆర్ వాళ్ళకు వచ్చింది. వాళ్ళు 10 కోట్లు కడతాం నెలకని చెప్పి పాడవాడారు. వాళ్ళు బిల్లులు మీరు చూస్తే అనధికారికంగా ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యతే లేదు. బిల్లులు ప్రింట్ చేసేది వాళ్ళే. ఎన్ని ప్రింట్ చేస్తారో తెలీదు, ఎన్ని ప్రభుత్వానికి లెక్క చెప్తారో తెలీదు, ఎవరికి ఇచ్చారో తెలీదు. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క విధానం ప్రకారం వాళ్ళు మైనింగ్ ఏ అయితే ఉన్నాయో కంపల్సరీగా మైనింగ్ చేసేవాళ్ళు, అందుట్లో ఎవరికి ఉండాలి? ప్రైవేట్ దందా చేసేవాళ్ళకి కాదు, మైనింగ్ దోపిడీ చేసేవాళ్ళకి కాదు. అధికారికంగా మైనింగ్ పర్మిషన్ ఎవరికైతే ఉంటాయో అధికారికంగా మైనింగ్ పర్మిషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. పుస్తకాలు ప్రింట్ చేసేది వాళ్ళే. ప్రింట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏ మైన్కి అయితే ఇచ్చారో మీరు కనుక స్కాన్ చేస్తే ఆ మైన్ యొక్క వివరాలు రావాలి. కానీ ఇక్కడ ఆ వివరాలు ఏమి ఉండవు. నువ్వు స్కాన్ చేస్తే మన హోటల్కి వెళ్ళి స్కాన్ చేస్తే ఆ హోటల్ మెనూ అన్న వచ్చుద్ది. కానీ ఇక్కడ స్కాన్ చేస్తే వాళ్ళ వెబ్సైటు రాదు, వాళ్ళ మైనింగ్ వివరాలు రావు, ఎవరికి ఇచ్చిందో రాదు, ఏమీ రాదు. అంటే ఇది చాలా పెద్ద దోపిడీకి జరుగుతూ ఉంది ఈ మైనింగ్ సెస్ వసూళ్ళలో. నాకు తెలిసి ఈ 6 ఉమ్మడి గుంటూరు జిల్లాతో కలుపుకొని వాళ్ళు పాట పాడినప్పుడు పాట అమౌంట్ కట్టారు తప్పితే మిగతా నెలల్లో ఆ అమౌంట్ కట్టిన వాళ్ళు ఎవరూ లేరు.
మన జిల్లాలోనే మనం చూస్తే 10 కోట్లకు పాడితే వాళ్ళు 20 కోట్లు వసూలు చేస్తున్నారు. ఈ 10 కోట్లలో కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, గవర్నమెంట్ పనులు ఏదైతే పంచాయతీ రాజో R&Bనో ఇంకొక పంచాయతీలోకి సంబంధించిన వర్క్స్ ఉంటే వాటికి సంబంధించినవి చూపెట్టి అవి ఎప్పుడో వస్తాయి, ప్రభుత్వానికి ఇప్పుడు రావు, 2 ఏళ్లకో 3 ఏళ్లకో వస్తాయి. వాటిని మినహాయింపు చూపెట్టి మళ్ళీ పైగా వాటి దగ్గర చెక్ పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒకవైపేమో ప్రభుత్వ లెక్కల్లో చూపెట్టి ప్రభుత్వం నుంచి మినహాయింపు తీసుకుంటున్నారు, రెండో వైపేమో అవే వెహికల్స్కి వాళ్ళు దొంగ బిల్లులు సృష్టించి వాళ్ళ దగ్గర దందా చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళకు వచ్చే ఆదాయం ఏమో 20 కోట్లు, ప్రభుత్వానికి కట్టేదేమో 4 కోట్లు. అంటే ఈ జిల్లానే చూసుకుంటే ప్రతి నెల 10 కోట్ల రూపాయలు క్యాష్ కలెక్షన్. మళ్ళీ ఇక్కడ క్యాష్ కలెక్షన్ ఎందుకు పెట్టారంటే ప్రైవేట్ దందా కోసం. ఈ విధంగా ఈ 6 జిల్లాలు చూసుకుంటే ఒక నెలలో 60 నుంచి 70 కోట్ల రూపాయలు అనధికారమైన దందా వసూలు చేసే డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి. అలాగే ఎవరైనా ఎక్సెస్ లోడ్ వేసుకుంటే ఎక్సెస్ లోడ్ మీద వసూలు చేసే డిస్ట్రిక్ట్ మైనింగ్ సెస్ 30%. అదేవిధంగా మెరిట్ ఫండ్ అనే అదొకటి, తర్వాత కన్సిడరేషన్ అనేది అంటే 100 రూపాయలు ఉంటే దాని మీద 240 రూపాయలు వసూలు చేస్తారు. 30% 30 రూపాయలు మైనింగ్ డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్, కన్సిడరేషన్ 100కు 100 రూపాయలు, ఇంకో 10 రూపాయలు ఈ మెరిట్ ఫండ్ కింద. ఈ 240 రూపాయలు వసూలు చేసే దానిలో డైరెక్ట్గా 140 రూపాయలు వాళ్ళ జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఎందుకంటే లెక్క లేదు, దానికి ఒక రిసిప్ట్ లేదు, ఒక విధానం లేదు. పైగా ఇంకో దందా ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న మైనింగ్ డాన్లు చెప్పాలి, వాళ్ళు ఈ బిల్లులు ఇవ్వాలంటే మైనింగ్ ఏజెన్సీలు ఎవరైతే ఉన్నాయో ఆ మైనింగ్ ఏజెన్సీలు ఆ ప్రాంతంలో ఎవరికైనా బిల్లులు కావాలంటే పెద్దిరెడ్డి ఏరియాలో అయితే పెద్దిరెడ్డి చెప్పాలి, మా పొన్నూరు ఏరియాలో అయితే కిలారి వెంకట రోసయ్య ఫోన్ చేసి చెప్తే కానీ మైనింగ్ బిల్లులు ఇవ్వరు. ఎవరైతే ఏఎంఆర్ వాళ్ళకి అనధికారమైన బిల్లులు ఇస్తున్నారు, వాళ్ళు సొంత వసూళ్ళకు పాల్పడుతున్నారు. అంటే ఒక్క నెలలో ఈ 6 జిల్లాల్లోనే చూస్తే ప్రతి నెల 60 నుంచి 70 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతూ ఉంది. దాన్ని బట్టి మీరు సంవత్సరానికి వేసుకుంటే 700 నుంచి 800 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఏజెన్సీలు వాళ్ళకు కావాల్సిన బినామీలకు ఇచ్చి వాళ్ళ దగ్గర క్యాష్ వసూలు చేసి ఆ డబ్బులు ఆ 800 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి చేరుతా ఉన్నాయి. ఏ స్థాయిలో ఉంది దోపిడీ అంటే ఎవరైతే ఈ మైనింగ్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ వల్ల దగ్గర టీడీఎస్ కూడా వసూలు చేస్తారు. వీళ్ళు వసూలు చేసిన టీడీఎస్ కూడా ప్రభుత్వానికి కడతల. టీడీఎస్ ఎవరికి కట్టాలి? ఇన్కమ్ ట్యాక్స్కి. డబ్బులు వసూళ్ళు అయితే చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఈ ఏజెన్సీలు తవ్విన దానికి ఇచ్చే బిల్లులకి సంబంధం లేదు. వసూలు చేసే డబ్బుకి ప్రభుత్వానికి కట్టేదానికి సంబంధం లేదు. ఎప్పుడైతే 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చే డబ్బుల్ని ఇవాళ వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన వాటిగా చూపెట్టి వాటిని మినహాయింపు పొందుతూ మళ్ళీ అదే లారీల దగ్గర అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఒకవైపేమో ప్రభుత్వం నుంచి రాయితీ పొందుతున్నారు, రెండో వైపేమో అదే
మెటల్ మీదో గ్రావెల్ మీదో అనధికారికంగా చెక్ పోస్టులో వసూలు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఇది ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతూ ఉంది. ప్రభుత్వ ఆదాయం పెరగటమేమో కానీ తమకు సంబంధించిన ప్రభుత్వానికి దగ్గరగా ఉండే ఏఎంఆర్ లాంటి ఏజెన్సీలు, పెద్దిరెడ్డికి దగ్గర ఉండే ఏజెన్సీలు ఒక జిల్లాలో, శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఏజెన్సీలు, వీళ్ళందరికీ కూడా రాజ్యాలు పంచినట్టు పంచి ఈ 6 జిల్లాల్లో కోట్లాది రూపాయలు తాడేపల్లికి కప్పం కడతా ఉన్నారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అంటే జిల్లాకి రావాలి, జిల్లాకి ₹1 కూడా రావట్లా. గత ప్రభుత్వంలో ఆన్లైన్ తీసుకొచ్చి పారదర్శకంగా చేస్తే దాన్ని విధానపరంగా తీసేసి తమ దోపిడీ కోసం ఈ యొక్క నయా దందాకి, అధికారికమైన దందా ఇది, ఎవడో ప్రైవేట్ వ్యక్తులు దందా చేయటం మనం చూసాం. కానీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న వాళ్ళే అనధికారమైన ప్రభుత్వం యొక్క అధికారాన్ని ఉపయోగించి ప్రైవేటు వసూళ్లకు పాల్పడతా ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. తమకి వచ్చే వ్యక్తిగతమైన ఆదాయం తమకు వస్తే చాలు, ప్రభుత్వాల ఆదాయాలు ఎటెళ్ళినా పర్లేదు, మా ఆదాయాలు మాకుంటే చాలనే దృక్పథంతో ఈ రాష్ట్రంలో ఒక నయా దోపిడీ పాలన నడవటం మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. మన జిల్లాలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాంతాల్లో మరి ఈ దందాకి తెరదీస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ మరి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ ఆదాయాలు పెంచుకుంటా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 నుండి 800 కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రభుత్వం పెట్టిన ఏజెన్సీలు ప్రత్యక్షంగా క్యాష్ వసూళ్లు చేసి తాడేపల్లి ప్యాలెస్కి కప్పం కడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా ఇచ్చి సంవత్సర కాలం అయింది, ఎక్కడా కూడా ఈ లెక్కలను మదింపు చేసిన వాళ్ళు లేరు. ఎవరు కట్టారు, ఎంత కట్టారు, ఏ మైనింగ్ నుంచి ఎంత తీశారు, దాని వివరాలు ఏంటి, ఎక్కడా కూడా ఇవాళ వరకు ప్రభుత్వ పరంగా మదింపు చేసిన పరిస్థితే లేదు. ఎవడన్నా అధికారి అడిగితే ఆడు ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో రకాల దోపిడీ చేశాం. ఇటువంటి నయా దోపిడీకి తెరదీయటం జరిగింది. మీరు ఈ యొక్క ఏదైతే స్కానర్లు పెట్టారో వీళ్ళే ప్రింట్ చేస్తారు, ఇవన్నీ కాగితాలన్నీ ఏజెన్సీయే ప్రింట్ చేస్తుంది, ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు స్కాన్ పెట్టి చూసినా కూడా అసలు ఏమీ రావు దానిలో వివరాలు. కాబట్టి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి చుట్టూ ఉండేవాళ్ళు కొంతమంది కాంట్రాక్టర్లు పొంది ఈ 6 జిల్లాల్లో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. దీని మీద కనుక విచారణ ఆదేశిస్తే ఏదైతే అది అనధికారికంగా 100 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో వసూలు చేశారో దోపిడీదారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము తెలియజేసేది ఒకటే, ఈ అనధికారమైన దందాకి తెరపడే విధంగా మేము వివిధ ఏజెన్సీలకి రిపోర్ట్ ఇస్తాం, చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం. అలాగే మొన్నే మనం చూసాం, ఈ దోపిడీని చూసే మూడ్ ఆఫ్ ది ఏపీ మనం చూడటం జరిగింది. వైకాపా పాలన సిద్ధమని వాళ్ళు వేస్తున్నారు, నిజంగానే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ దోపిడీతో ప్రజలు విసిగిపోయి, మీ అరాచకానికి ప్రజలు విసిగిపోయి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఏపీఎండిసి వాళ్ళు చెప్తుంది ఏంటంటే దీని గురించి
ముఖ్యంగా గతంలో చూస్తే కనుక బ్లాక్లో వెళ్తూ ఉండేది మెటీరియల్ అంతా, ఇప్పుడు పారదర్శకంగా వెళ్తుంది, అందుకనే ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చామని చెప్పి వాళ్ళు దీని గురించి వివరణిస్తున్నారు సార్. దాని గురించి ఏమంటారు? నేను అదే చెప్తుంది, ప్రభుత్వాన్ని చెప్పమానండి. వాళ్ళకి టెండర్ ఇచ్చిన నెల తప్పితే గుంటూరు జిల్లా 10 కోట్లు ఇచ్చారు. తీసుకున్నప్పుడు ఆ ఒక్క నెల కట్టి ఉంటారు, మిగతా నెలల్లో ఎంత కట్టారో చూపెట్టమనండి. ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఈ అనధికారమైన వసూళ్ళు నేను చెప్పినట్టు ప్రభుత్వం కొన్ని కోట్ల వర్క్స్ ఇస్తుంది. ఆ ఇచ్చిన వర్క్స్ ప్రభుత్వం దగ్గర వివరాలు తీసుకొని, ఆ పని పూర్తి కాకపోయినా సరే వాటి వివరాలు తీసుకొని వాటి మినహాయింపుని కట్టాల్సిన దానిలో పొంది మళ్ళీ ఆ బళ్ళు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చెక్ పోస్టులు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. 10 కోట్లు కట్టాలి, నిజంగానే వాళ్ళు కడుతుంది 4 కోట్లే. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 6 కోట్ల ప్రభుత్వ వర్క్లు ఉన్నాయని చెప్పి. గవర్నమెంట్ ఏజెన్సీలు ఎట్లా ఉన్నాయంటే మైనింగ్ గార్డ్ వెళ్తే ఇవ్వడం, ఈ ఏజెన్సీలు వెళ్ళంగానే సాయంత్రానికి అన్ని డిపార్ట్మెంట్లు లెటర్ ఇస్తారు, ఇదిగో ఇంత వర్క్ జరిగింది ఏంటని. మళ్ళీ రోడ్డు మీద వెళ్ళంగానే ఆ లారీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఆ వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? నేను అనేది మీరు పారదర్శకంగా ఉంటే స్కానర్లు పెట్టారు కదా, నేను అనేది అదే స్కానర్ పెట్టారు కదా ఇక్కడ. ఈ స్కానర్ మీద కొడితే ఏం రావాలి, ఏమైనది, ఎవరికి ఇష్యూ చేశారు, ఏ ఏజెన్సీకి ఇచ్చారు రావాలి కదా. ఏమి రావట్లేదు కదా. నేను కాదు, మీరు పెట్టి చూడండి స్కానర్ మీద ఏమి రావు. పైన ఈ రిఫరెన్స్ నెంబర్ ఒకటి వచ్చుద్ది అంతే. ఈ ప్రింట్ చేసేది ఎవరు? ప్రైవేట్ ఏజెన్సీలే. మైనింగ్ వాళ్ళ దగ్గర లెక్క ఉందా ఏమన్నా, ఎన్ని ఇచ్చారు, ఎన్ని ప్రింట్ చేశారు ఏంటని? ఏమీ లేవు. ఇది ఒక ప్రైవేట్ దందా, అధికారాన్ని ఉపయోగించి నడుపుతా ఉన్న ఒక ప్రైవేట్ దందా ఇది. ఈ వసూలు చేసే కోట్లాది రూపాయలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, తాడేపల్లికి చేరతున్నాయి అనేది స్పష్టం చేస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర ఉంటే వివరాలు రిలీజ్ చేయమనండి.